ఫిఫ్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్కి సంబంధించి మనకు టెట్డిఎస్లో చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది కదా. సో అందులో భాగంగా ఇప్పుడు ఇది చూద్దాము. మన జెండా, ఇక్కడ మన జెండా అనే పాఠ్యభాగం ఉంది కదా. దీని యొక్క ఇతివృత్తం ఏంటిది? దేశభక్తి. ప్రక్రియ గేయం. యాదగిరిగుట్ట, దీని యొక్క ఇతివృత్తం దర్శనీయ స్థలం సంస్కృతి. ప్రక్రియ వచ్చేసి వ్యాస ప్రక్రియకు సంబంధించింది. అదేవిధంగా సాలార్జంగ్ మ్యూజియం, ప్యారా హైదరాబాద్, ఇవి రెండు ఉన్నాయి కదా. సాలార్జంగ్ మ్యూజియం అనేది వేరు, ప్యారా హైదరాబాద్కి సంబంధించి వేరు ఉన్నాయి. సాలార్జంగ్ మ్యూజియంకి సంబంధించిన ఇతివృత్తం దర్శనీయ స్థలం చరిత్ర. అదేవిధంగా ప్రక్రియ వచ్చేసరికి డైరీ. అదే ప్యారా హైదరాబాద్కి సంబంధించిన ఇతివృత్తం సంస్కృతి, ప్రక్రియ గేయం. నీడ ఖరీదుకి సంబంధించిన ఇతివృత్తం హాస్యం, మానవ స్వభావం. అదేవిధంగా ప్రక్రియ వచ్చేసి కథ. అదేవిధంగా ఫిఫ్త్ లెసన్ నీతి పద్యాలకు సంబంధించి ఏ లెసన్ అయినా సరే నీతి పద్యాలు నైతిక విలువలకు సంబంధించింది ఉంటుంది. అదేవిధంగా పద్యాలకు సంబంధించింది తెలుగు సంవత్సరాలు, సంస్కృతి, కథనం. మనసుంటే మార్గం ఉంటుంది, వికలాంగుల పట్ల సునిసత్వం, ఆత్మవిశ్వాసం అనేది ఇతివృత్తము. అదేవిధంగా ప్రక్రియ లేఖ. ఆ తర్వాత బోనాలు అనేది సంస్కృతి అనే ఇతివృత్తానికి సంబంధించింది, వ్యాస ప్రక్రియకు సంబంధించింది. చిట్యాల ఐలమ్మ స్ఫూర్తి, తెలంగాణ చరిత్ర, గేయ ప్రక్రియకు సంబంధించింది. వృధా చేయం ఉంది కదా. వృధా చేయం అనేది పర్యావరణ స్పృహ, ఇతివృత్తం అనేది పర్యావరణ స్పృహ, అదేవిధంగా సంభాషణ ప్రక్రియకు సంబంధించింది. క్రిస్మస్ సంస్కృతి, వ్యాసం. గోపిడప్పు పిల్లల స్వభావం, కథ. చింత చెట్టు పర్యావరణం, స్వాగతం. ఇవి మనకు చాలా ఇంపార్టెంట్. ఇతివృత్తాలు ప్రక్రియ నుంచి కంపల్సరీగా ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది, గమనించి చదువుకోండి.